వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారాలన్న ప్రయత్నం సానుకూలపడుతుంది. చదువుకున్న చదువుకు ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు ఈ వారం సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార అనుకూలత బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని ప్రణాళికలను రచిస్తారు. అవి అభివృద్ధి పదంలో నడుస్తాయి. వస్తు వ్యాపారస్తులకు, జ్యువెలరీ, ఫాస్ట్ ఫుడ్, నిత్యావసరాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టాలని యోచిస్తారు. అయితే పెట్టుబడిని అధిక మొత్తంలో కాకుండా అవసరం తగ్గట్టుగానే పెట్టుబడి పెట్టండి. ఫైనాన్షియల్ పరంగా ఈ వారం బాగుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఉపయోగపడే కాలం అని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. సంబంధాలు మంచివి కుదురుతాయి. వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోవాలా లేదా వద్దా అనే ఆలోచన పడతారు. సమయానుకూలంగా వ్యవహరించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంత నిరాశ ఎదురవుతుంది. ప్రభుత్వంలో ఉన్న వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేయని తప్పుకు నిందపడవలసి వస్తుంది. అధికారులతో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వ్యాపార రంగంలో ఉన్న వారికి ధన నష్టం సూచిస్తోంది. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుండి బయటపడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు శివారాధన ఎక్కువగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు గణపతికి గకారక అష్టోత్తరంతో పూజించండి. ఏవైతే పనులు పూర్తి కాలేదో అవి త్వరగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ ఆ గణనాథున్నే ప్రార్థించండి. ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి